బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్. గద్వాలకు ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ వస్తారని ప్రశ్నించారు. టెక్స్టైల్ పార్క్ గద్వాలలో ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశారని మండిపడ్డారాయన. తుమ్మేల ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పి సగం పనులు చేసిపోయారన్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు 10 ఏళ్లలో ₹1 ఇవ్వలేదని సంపత్ కుమార్ ఆరోపించారు. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల లంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాలు పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లొటపీస్ చేనేత కార్మికులను మోసం చేస్తాయి. పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద పోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం పూర్తి చేసి మల్లమ్మ కుట్ట పెండింగ్ పెడుతుంది. అట్లే 100 పడకల ఆసుపత్రి రుపెన్ కట్ చేసి ఇంజక్షన్లే, డాక్టర్లే, సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, లొటపీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచారు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు. ఏ ముఖం